కిందకు చూశాడు. అతను ఇంకా ఉన్నత స్థాయికి చూడవలసిన వాడు. తన సైన్యం పోరాటం చేస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడినటువంటి గొప్ప సంగతులు. అతడు అంతఃపురంలోనే నిలబడిపోయాడట. అంతఃపురంలోనే ఉన్నాడు. తన సైన్యానికి మాదిరిగా ఉండవలసిన వాడు. ఈ రోజున పాఠం ఏమిటంటే, కుటుంబంలో పెద్దగా, కుటుంబంలో తల్లిగా, తండ్రిగా ఉన్నప్పుడు మన కుటుంబానికి, మన సంఘానికి మనం మాదిరిగా ఉండవలసిన వారు ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలారా తమ ఆలోచనలో అక్కడే ఉండిపోయారు. ఆ దావీదు సైన్యం యుద్ధంలో మనందరికీ తెలిసిన విషయమే, ఇది వివరించి చెప్పనక్కర్లేదు. దావీదు సైన్యం యుద్ధ రంగంలో అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నప్పుడు ఇతడు ఒక్కడే అంతఃపురంలో ఉండిపోయాడట. అంతఃపురంలో ఉండిపోయినప్పుడు భయంకరమైన క్రైస్తవుడు వినకూడని, చూడకూడని పరిస్థితుల మధ్య అతడు లోనై, దేవుని బిడ్డలారా, పాపానికి లోనైన ఆ అనుభవాలు మనం చూస్తాం. అందుకని ఇప్పుడు దేవుడు అంటాడు, దేవుడు ఏమంటాడు అంటే, నీ ముందుగా ఉన్నాను, నీ వెనుకగా ఉన్నాను, కానీ నీ కుడివైపును కూడా నేను ఉంటాను. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, బైబిల్ చెప్తున్న ఈ గొప్ప నగ్గన సత్యం అయ్యా, మీరు రాగలరా? చూడండి, దావీదుకి దేవుడు కుడివైపును కూడా ఉన్నాడట. ఇప్పుడు కుడివైపున ఉండి ఏం చేస్తున్నాడు అని అంటే, నీ మీద చేతులుంచాను. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే ముందున్న దేవుడు, వెనుకున్న దేవుడు, కుడివైపునున్న దేవుడు అనగా ముగ్గురు దేవుళ్ళ కాదు. నా దేవుని బిడ్డలారా, త్రిత్వాన్ని గురించి బహుతేటగా చెప్తున్న సందేశం ఇది. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంకా త్రిత్వంలో నమ్మకం లేకపోతే అది కూడా తర్వాత నన్ను అడగండి, తప్పకుండా నేను అన్నిటికీ చెప్పడానికి సిద్ధంగానే ఉన్నా. చూడండి, ఇప్పుడు ముందున్న దేవుడు, వెనుకున్న దేవుడు, కుడివైపున చేయి చాచిన దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు దావీదు మీదట చేతులు ఉంచారట. అబ్బబ్బా, ఎంత అద్భుతమైన కాపుదల! దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకసారి ఈ కాపుదల మనకుందా? మనం ఊహిస్తామంతే, మనం ఆలోచిస్తామంతే. చూడండి, బైబిల్లో ఎంత తేటగా రాయబడింది. మరోసారి ఆ మాట చదవండి. నా వెనుకను, మీరు కాదు, వేరే ఎవరైనా చదివేవారు ఉన్నారా? అమ్మ చదువమ్మా. శిరీష వచ్చిందా? రైట్. ఎస్, నీ కుడి చెయ్యి అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. చేయనుందా? ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు చాలా పర్యాయాలు ఏమని పాడతాడంటే కీర్తనలో, నీవు నా కుడివైపున ఉండగా, నీవు నా కుడివైపున ఉండగా అని కీర్తనలో 4-5 పర్యాయాలు మనకు కనబడుద్ది. అంటే ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుడు ముందున్నాడు, వెనుకున్నాడు. దావీదుకి కుడివైపు నుండి వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే, దావీదు మీద చేతులు చాచారు. దేవునికి స్తోత్రం. వాట్ ఏ వండర్, వాట్ ఏ వండర్, వాట్ ఏ వండర్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 2 చేతులు పెట్టండి పాస్టర్. ఆమేన్. అయితే మనందరికీ ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవుడు ఎంత కావలి ఉంచిన దావీదు కానీ, మీరు కానీ, నేను కానీ లోకం వైపు చూడటానికి అవకాశం ఉంది. కారణం ఏమిటంటే, తన ఎడవైపు ఖాళీగానే ఉంది. స్తోత్రం. హల్లెలూయా. సో సాతాను ఏం చేస్తాడు అని అంటే, దేవుని బిడ్డలారా, మనలో ఉన్న లోపాలను వెతుకుతాడు, మనలో ఉన్న కొరతలను వెతుకుతాడు, మనలో ఉన్న లోటును వెతుకుతాడు. ఆ లోటును వెతికి దానిలోనికి ప్రవేశిస్తాడు. నా దేవుని బిడ్డ జాగ్రత్తగా గ్రహించాలి. అందుకనే దేవుడు యోచించి, నా దేవుని బిడ్డ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, అలాగే పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మరొక వైపున కూడా కావలి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక వైపున కూడా కావలి ఉంచాడు. అనగా ఎక్కడైతే ఖాళీ ఉందో ఆ ఖాళీ వైపున కావలి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సంపూర్ణమైన కాపుదల. స్తోత్రం. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది తండ్రిని నమ్మితే కుమారుడు లేడు, కుమారుడు నమ్మితే తండ్రి లేడు, ఈ రెండు ఉంటే పరిశుద్ధాత్ముడు లేడని. అయితే దేవుని బిడ్డ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడై ఉన్నాడు. తండ్రిలో దేవుడు, దేవునిలో అనగా ప్రభు అయిన యేసులో దేవుడు ఉన్నాడు, దేవునిలో యేసు ఉన్నాడు. అందుకే యేసయ్య అంటాడు, నా యందు తండ్రిని
తండ్రి యందు నేనును ఉన్నామని మీరు ఎరుగరా. నా దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఎడమ వైపున ఉన్నది ఎవరు? ఎడమ వైపున ఉన్నది ఎవరు అనంటే బైబిల్లో రాయబడింది, ఇదిగో పరిచర్య ధర్మం సంపూర్ణమగునట్లు, పరిశుద్ధులు పరిపూర్ణులగినట్లుగా నేను కొందరిని కాపరులుగా నియమించాను అన్నాడు. స్తోత్రం.